విల్బర్ ఫోర్స్ గారు ఆ రోజు నిలబడ్డారు. ఈ వాక్యము అనేటటువంటి కత్తి, దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగినటువంటి ఈ వాక్యమును పట్టుకుని ఆయన లేచి నిలబడి మాట్లాడాడు. ఆయన మాట్లాడి, ఆయన పోరాడి, ఆయన కొట్లాడితే భారతదేశంలో ఒక చట్టం, చిన్నపిల్లలను బలి ఇవ్వకూడదు అన్న చట్టం మనమే తీసుకొచ్చాం. సంకలో బైబిల్ పెట్టుకుంటే తీసుకొచ్చేవాళ్ళమా? నో. పార్లమెంటులో బైబిల్ ఉంటే వస్తుంది. బట్ వేర్ ఈస్ ద రిప్రజెంటేటివ్ హియర్? ఏడి రిప్రజెంటేటివ్? వాక్యము, దాని ప్రాధాన్యత జీవితాలను కడుతుంది, కుటుంబాలను కడుతుంది. నా వాక్యము వలనే నువ్వు బ్రతుకుతావు, రొట్టె వల్ల కాదు అని ప్రభు చెప్పాడు కదా. దాని అర్థం దేశాలు బ్రతుకుతాయి, రాజ్యాలు బ్రతుకుతాయి. ఈరోజు మన ఇంట్లో ఆడపిల్లలు ఈరోజు చక్కగా ఉన్నారు. మనం ఎవరికి బలులు ఇవ్వకుండా వాళ్ళని పెంచుకోగలుగుతున్నాం అని అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి ఆలోచన. తెలంగాణలో పసుపు పంట పండే ప్రాంతాల్లో నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఒక స్థల పురాణం ఉంది. దాని ప్రకారంగా రక్తం ఎక్కడ చిందిస్తే అక్కడ పసుపు బాగా పండుతుంది, ఎరుపు పడితే పసుపు వస్తుంది అని చెప్తారు. దానికోసం బార్డరింగ్ స్టేట్స్, ఛత్తీస్గఢ్, ఒడిషా, లేకపోతే మహారాష్ట్ర గడిచిరోలి ప్రాంతాలు, అక్కడికి వెళ్ళి ట్రైబల్ అంటే ఆదివాసీ పిల్లలను కొనుక్కొని వస్తారు. చిన్న పిల్లలను కొనుక్కొని వచ్చి వెనకల కత్తులు పట్టుకొని వాళ్ళని నరుకుతూ ఉంటే వీళ్ళు పరిగెడతారు, బాధ తట్టుకోలేక పరిగెడతారు. వాళ్ళ రక్తం ఎక్కడెక్కడ చిందితే అంత మంచిది అని నమ్మారు. అలా చేయటానికి వీలు లేదు అని క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి యాక్ట్, యూ కెనాట్ డూ దాట్ అని మనం ఒక యాక్ట్ చేసాం. దాని కారణం చేత ఈరోజు మనకు అలాంటివి కనిపించవు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, మనము నడిచిన చోట మనం విత్తినది కోస్తాం. మనం నడిచిన చోట ఆ చోటంతా మనదవుతుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అదే యెహోషువకు చెప్పింది, నువ్వు నడిచిన భూమి అంతా నీకు ఇస్తాను. నువ్వు ఏ వాగు కావాలో అది తీసుకో. గిల్గాలు కావాలా ఇచ్చేస్తా, ఎరికో కావాలా బూరలోదు చాలు ఇచ్చేస్తా. మామూలుగా ఊరికి బూరలోది నువ్వు కట్టని దేశంలో నేను పెడతా అని అన్నాడు. ది ఓన్లీ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ దేవుని వాక్యం అనే దృక్పథం. లుక్ అట్ ద వరల్డ్ త్రూ ది ఐస్ ఆఫ్ గాడ్. దేవుని కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడటం.